నేను రామతరం నేను నా పేరు రవీందర్. నేను డబల్ బెడ్రూమ్ నుంచి 4వ సారి 5వ సారి అవుతుంది. ఇవరకు ఇంటికి ఎంక్వైరీ రాలేరు. ఇంటికి ఎంక్వైరీకి వస్తా అని చెప్పి ఫోన్ చేస్తా అన్నది ఇవరకు ఫోన్ చేయలేరు, ఏం చేయలేరు. డబుల్ బెడ్రూమ్ ఒకటేనా మీ సమస్య? నాకు డబల్ బెడ్రూమ్ ఒకటే సమస్య. నాకు రేషన్ కార్డు ఉన్నది, ఇల్లు లేదు. నేను పేదవాడిని, నేను పని చేసుకొని బతికేవాడిని. నేను గ్యాస్ జీరో బిల్లు లేదు నాకు. నేను గ్యాస్ ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది, రేషన్ వస్తున్నది. కానీ నాకు ఇల్లు కావాలి. నేను 4-5 సార్లు నేను వచ్చినాను, ఇవరకు రెస్పాన్స్ లేదు. నాకు ఇంటికి ఎంక్వైరీకి వస్తలేదు. ఇంటికి ఎవరు రాలేరు, ఫోన్ చేయలేరు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీ ఇంటి దగ్గరలో ఉన్న అక్కడ లిస్ట్ చూపించారు కదా, మీ ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారా? కలిసాము, ఇద్దరిని కలిసాము, తెలిసిన వాళ్ళని కలిసినా అని వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేరు. మాకు ఏం రెస్పాండ్ ఇవ్వలేరు. మరి ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా మెసేజ్ కానీ పేపర్ కానీ ఏమైనా ఇచ్చారా? పేపర్ మేము ఇచ్చిన స్లిప్ మాకు ఇచ్చారు, కానీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెప్పారు. కానీ ఎవరికి ఇంటికి ఇంకా ఎంక్వైరీ చేయలేరు, ఏం చేయలేరు. వాళ్ళ గురించి మేము వెయిటింగ్ లో ఉన్నాము, ఇప్పుడు వస్తారా అప్పుడు వస్తారా అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎవరు రాలేరు. మహిళ పెన్షన్ ఇస్తారా మీ మిస్సెస్ కి? మహిళ పింఛన్ రావడం లేదు. ఆ మదర్ కి వస్తున్నది పింఛన్ 2000. అది ఓకే, కానీ గరీబ్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని నేను గవర్నమెంట్ ను కోరుచున్నాను. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? బంజారాస్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చిన నేను. నా పేరు సావిత్రి. నేను ఇల్లు గురించి వచ్చిన 2 సంవత్సరాల కింద నేను వేసినా, నాకు వచ్చిందని చెప్పినారు, వెరిఫికేషన్ చేసినారు నాది. మరి ఇప్పుడు నేను వచ్చి ఎంక్వైరీ చేస్తున్నా, వచ్చినారంటే అమ్మ వాళ్ళు అంటున్నారు, మీకు కొత్త రేషన్ కార్డు ఉంటేనే వస్తది, లేకపోతే రాదు. అంటే తెల్ల రేషన్ కార్డే ఉండాలంటున్నారు. అయితే వాళ్ళకి ఏం గ్యారెంటీ ఇస్తారు నాకు తెల్ల రేషన్ కార్డే వస్తదని? అమ్మా మీరు రేషన్ కార్డు ఉంటేనే వస్తారు, లేకపోతే మీ ఇల్లు వచ్చింది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మరి నేను గరీబ్ వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు, ఇట్లా తిరగమంటున్నారు. నాకు మా ఆయన ఎట్లా తాగుతాడు, నేను పాపకి ఇంట్లో వదిలేసి బంగ్లా పని చేయడానికి వెళ్తాను. అంటే ఆ సంపాదించి పైసలు నేను గవర్నమెంట్ వెనకాలకి వేస్తున్నా నేను. మరి ఎంత అని తిరగాలి? గవర్నమెంట్ ఇట్లా తిరగమంటున్నారు నాకు. ఓట్ల కోసం అంటే ఇల్లుకి వస్తారు, ఓట్లు వేయండి అమ్మా అని. ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, ఏం చెయ్యరు. ఇట్లా కొత్త ఇల్లు ఇస్తున్నారంటే గరీబ్ వాళ్ళం తిరుగుతున్నాం, ఏమన్నా ఇల్లు ఇస్తారేమో అని. ఏం ఇస్తలేరు. ఇప్పుడు నాకు సడన్లీ రేషన్ కార్డులు చేయమంటే ఎంతో మంది వేస్తున్నారు రేషన్ కార్డులు. నాకు వస్తుందని ఏం గ్యారంటీ మీరు చెప్పండి. ఇప్పుడు నేను వేస్తా, ఇప్పుడు నాకు కొత్త టెన్షన్ ఇచ్చేసినారు గవర్నమెంట్, ఇంకా రేషన్ కార్డు చేయండి అమ్మా, లేకపోతే మీకు ఇల్లు వచ్చింది కూడా క్యాన్సిల్ అయిపోతుందని. మరి నేను ఏడాడని ఉండాలి, నేను ఏడికని ఉండాలి. మా అమ్మ అంటుంది నేను పెట్టుకోను, మా అత్త అంటుందని నాకు పెట్టుకోదు. నేను చిన్న పాప తీసుకొని ఏడైనా తిరగాలి. నేను ఇల్లు అది కూడా ఇస్తే ఇయ్యారని నాకు ఇంకో పెద్ద బాధ వచ్చేసినారు, క్యాన్సిల్ చేస్తారని. నాకు చిన్న పాప ఉంది, సంపాదించి నేను ఆటోలకి వేస్తున్నాను నేను, కడుపుకు తినకుండా. మీ ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారా? మాట్లాడిన వాళ్ళు ఏం రిప్లై ఇస్తలేరు, వాళ్ళు ఏం చెప్తలేరు. వాళ్ళు ఇక్కడ వీళ్ళేమన్నారు? వీళ్ళు అంటున్నారు రేషన్ కార్డు ఉంటేనే వస్తదమ్మా మీకు, లేకపోతే రాదు. వచ్చింది ఇల్లు కూడా మేము క్యాన్సిల్ చేస్తామంటున్నారు వాళ్ళు. సరే, రేషన్ కార్డు ఉంటేనే ఇప్పుడు నీకు అన్ని వస్తాయి, లేకపోతే రాదు. వచ్చింది ఫోటో తీసుకున్నారు, వస్తదమ్మా. మెసేజ్ వస్తున్నారు, మెసేజ్ రాలేదు. కాల్ వస్తున్నారు, కాల్ కూడా రాలేదు. 2 నెలలు అవుతుంది ఫోటో తీసుకొని వెళ్ళి. ఇప్పుడు రేషన్ కార్డ్ చేసి కూడా అమ్మ దాంట్లో నుంచి కట్ చేసుకోమంటున్నారు. ఇప్పుడు నేను అది కూడా కట్ చేసుకుంటే నాకు వచ్చే బియ్యం కూడా రావు. ఏడా కట్ అయిపోతే నాకు ఏం గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తారు రేషన్ కార్డ్ అని? ఇల్లే ఇస్తలేదు గవర్నమెంట్, రేషన్ కార్డ్ ఏమి ఇస్తారు? మీరు మంత్రి గానీ అధికారితో ఎవరితోనైనా మాట్లాడారా? ఎవరితో మాట్లాడండి సార్, ఒకసారి మాట్లాడి చూడండి, అప్పుడు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. ఓకే సరే, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? షేక్పేట నుంచి వచ్చామండి. డబుల్ బెడ్రూమ్ రాలేదు, ముందు కూడా పెట్టాము, రాలేదు. ఇంకా ఇక్కడ ఫామ్ ఇక్కడ పోయి తీసుకుపోయి ఇస్తే వస్తది అని చెప్పారు, అందుకే వచ్చామండి. ఇక్కడ తీసుకున్న ఫామ్ గానీ అక్కడ మేము ఇచ్చినట్టు మాకు గానీ వాళ్ళు ఏం ఫామ్ ఇవ్వలే, మళ్ళీ స్లిప్ గానీ అలాంటివి తీసేసుకుండ్రు. ఓన్లీ అంతే, ఏదో ఒకటి మార్కు పెట్టేసుకుండ్రు, అంతేగాని ఏమి ఇవ్వలేరు. ఇక్కడ ఇచ్చినట్టు మాకు ఎట్లా తెలుస్తుంది అని టెన్షన్ లో బయటకు వచ్చేసాను. ఇక మీరు ఇక్కడికి ఎన్నోసారి రావడం? 2 సార్లు వచ్చాం. మీకు అదొకటే నా సమస్య? చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, కానీ ఇంకా తీరుస్తారు కదా ఇంకా చెప్తే. ఇల్లు లేదు, మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది, పింఛన్ కూడా ఏం రాదండి. పింఛన్ గురించి తిరిగితే ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్లో అది సర్టిఫికెట్ తెస్తే ఎంత పర్సెంట్ తిరిగింది ఏంది అది చెప్తే మేము చేస్తామన్నారు. కానీ అది ఇంకా ఎక్కడ తిరగాలి మేము, ఏదో ఉన్న దాంట్లో ఆయనకు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించిన కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేపియలే. ఎప్పుడో ఒక 6-7 సంవత్సరాల కింద. కానీ అది అక్కడ తీసుకొస్తా సర్టిఫికెట్ తెస్తేనే పింఛన్ చేస్తామన్నారు. కానీ ఇంకా నేను అక్కడ వెళ్ళలేను, వాళ్ళు ఇయ్యరు మాకు. మా లాంటి వాళ్ళని చూస్తే లోపల రానివ్వరు.
లంచాలు అడుగుతారు, మేము అంత పెట్టుకోలేము. ఆ సర్టిఫికెట్ మాకు ఇవ్వరు, మాకు పింఛన్ రాలేదు. అది పరిస్థితి. ఇంకెక్కడ పోయినా లంచమే అడుగుతుండ్రు. ఇంకా ఆ లంచం ఎక్కడికి తేవాలి? మాకు 3 అమ్మాయిలు చదువుకుంటుండ్రు. 3 ఇదే ఆడపిల్లలు సమస్య అంటే ఎంత ఖర్చు ఉంటది? మళ్ళీ అధికారులతో ఎవరితో మాట్లాడారా మరి మీరు? ఎవరు లేరు కదా సార్ లోపల అయితే. ఇక్కడ కాదు, మీ ఏరియా దగ్గరలో కూడా ఉంటారు కదా. మా ఏరియా దగ్గరలో అదే సార్, మాలాంటి వాళ్ళని ముందుకు వచ్చి ఎక్కడ మాట్లాడినిస్తారా? చేస్తాంలే తర్వాత వస్తది అట్లా అంతే. ఎవరైనా ఉన్న వాళ్ళకు ఉన్నోళ్ళే హెల్ప్ చేస్తారు, కానీ లేని వాళ్ళని ఎక్కడ చేస్తారు సార్? వాళ్ళు అదే మూలకే. అందుకే అదొకటి కరెక్ట్ చూసి ఎంక్వైరీ చేసి ఇవ్వండి. డబుల్ బెడ్రూమ్లు కూడా ఉన్నోళ్ళే బతికిస్తే లేని వాళ్ళు ఎట్లా బతుకుతారు సార్? చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే పుణ్యం. ఉన్నోళ్ళే ఇస్తే ఇంకెందుకు? వాళ్ళే పెద్దగా అయిపోతున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా డబ్బు పిచ్చి ఇంకా ఎక్కువైపోతున్నది వాళ్ళకి. అది గ్యాస్ ఆశ 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 అత్త ఆశ, ఆశకు అంత లేకుండా అయిపోతుంది జనాలకు. గ్యాస్ వస్తుందా అండి? గ్యాస్ వస్తుందా? గ్యాస్ కూడా ఏం రావట్లేదు. ఏం అవసరం. 500 అన్నాడు, ఏం వస్తలేదు. అదే 900. సరే, థ్యాంక్ యూ. जी बोलिए अम्मा, आप कहाँ से आ रहे हो? मैं बाबा नगर से आ रही साहब। 4 वक्त आई साहब सीएम के ऑफिस को, मगर कोई रिस्पांस नहीं दे रहे साहब। क्यों ऐसा कर रहे हैं साहब? समझ में नहीं आ रहा। नेमत रेड्डी साहब ऐसा नहीं करना साहब, बहुत बुरा कर रहे हैं गरीब लोगों के साथ साहब। नहीं करना है ऐसा, क्योंकि देख के देना साहब। जबकि मेरे कने आधार कार्ड है, राशन कार्ड है, आगेश्री कार्ड है, हर चीज मौजूद है। मैं ऑनलाइन पे मार के देख लो, आधार कार्ड पे मेरा हस्बैंड नहीं है, मेरा बच्चा भी नहीं है साहब। कैसा के देना बोलो? रेंट कहाँ से ला के देना बोलो? हाँ, रेंट देने के लिए मेरे पैसे नहीं है, शुगर आ गई, कैसा कमाना बोलो साहब? हम लोग गरीब आदमी को देख के देना ना साहब। केसीआर साहब कितने अच्छे थे बोलो, कैसा अच्छा काम करके गए उन्होंने। उनको आज भी हम लोग पूरे याद कर रहे हैं। केसीआर साहब बहुत अच्छे से साहब, बहुत अच्छे है साहब। क्या नेमत रेड्डी साहब बहुत अच्छे नहीं है, उन्होंने अच्छे नहीं है साहब, बहुत गलत कर रहे हैं गरीब लोगों के साथ, तो बहुत गलत कर रहे हैं उन्होंने। आपको प्रॉब्लम क्या है? समस्या क्या है आपका? मेरे 2 बेडरूम को देना ना साहब। बेडरूम के ऐसे कितना फ्री साहब, बेडरूम देख के देना ना साहब। यहाँ यहाँ पे क्या सीएम बोल रहे हैं ये लोग? ये लोग क्या बोल रहे हैं? ये तुम्हारा गलत है बोल रहे। फिर उन्होंने बोल रहे अच्छा है साहब, सही है बोल रहे। फिर बोल रहे तुम्हारे शाह साहब का नहीं जाओ बोल रहे। कहाँ है तुम्हारे बाबनगर में शाह साहब? किधर है? उनका नहीं जाओ, उनका नहीं गए तो उन्होंने बोल रहे मेरे का नको। क्या है साहब? गरीब लोगों को ऐसा नहीं करना साहब। आपका डबल बेडरूम एक ही प्रॉब्लम है क्या? हाँ, एक ही प्रॉब्लम है डबल बेडरूम का। पेंशन, रेशन कुछ नहीं है, मेरे को कुछ नहीं दिए साहब, ना पेंशन आ रहा, ना कुछ आ रहा, ना क्या आ रहा बोलो साहब। इतना कैसा रहना बोलो हम लोग? पेंशन मिल रहा है आपको? नहीं मिल रहा साहब मेरे को पेंशन। जीरो बिल आ रहा है आपको? जी, जीरो बिल आ रहा? जोर बिल भी नहीं आया साहब मेरा। हाँ, कहाँ से ला के रहे बनना बोलो? रेंट कितना है? 1 रूम लेके हूँ साहब मैं बाबा नगर में, मेरा कोई नहीं है साहब, मेरा बेटा भी नहीं है, कोई नहीं है, मैं अकेले हूँ साहब। मैं शाह साहब बाबा नगर की शाह साहब है, उन्होंने भी हमें करने रखा बोल रहे, उन्होंने भी ऐसा कर रहे। आखिर क्यों ऐसा गरीबों को सता रहे साहब? नहीं करना। मोदी साहब तो इतने बदमाश मोदी साहब है, उनको तो ना अल्लाह भगवान भी अच्छा नहीं करेंगे उनको। उन्होंने जिंदगी में अच्छा कर ले रहे, मरे के बाद में उनको कोई भी उनको कुछ भी नहीं पूछता उनको। हाँ, ऐसा नहीं करना। मोदी साहब भी बहुत बहुत बुरा कर रहे। क्या प्रॉब्लम है देखो, क्या कर रहे, क्या है, क्या गरीब है, कौन अमीर है, इसका हस्बैंड नहीं है, हाँ, कोई क्या कर रहा, कैसा जी रहा, अकेली औरत कैसा देंगी? शुगर बीपी हाई सब है, बोलो कैसा देंगे, कैसा लाना बोलो? रेंट